తప్పులను సరిదిద్ది భూ వివాదాలు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ కర్తవ్యమని రాసముద్ర పట్టాదారు పాసు పుస్తకాలతో రైతన్నలకు భరోసా అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం మండలం తోలేరు గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద బుధవారం గ్రామసభ ద్వారా పునఃసర్వేలో భాగంగా నూతన భూ హక్కు పత్రాల జారీ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు రాసముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే అంజిబాబు అందించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు ద్వారా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నూతన పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తుందన్నారు. ట్యాంపరింగ్ కు తావు ఉండదని, రికార్డులు సురక్షితమని, తప్పులు లేకుండా కొత్త పాసు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా తమ భూమి భద్రంగా ఉందా లేదా అనే విషయాన్ని రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, రికార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే ఖచ్చితంగా భూ యజమాని అనుమతితోనే జరగాల్సి ఉంటుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. అనంతరం కొణితవాడలో భూ సర్వేలో ఉన్న సమస్యలపై రైతుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. తప్పు లెక్కలేసి జగన్ గారి ఫోటోతో రాజముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో అన్ని తప్పులు తడకలు. దాన్ని మార్చాలి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఆలోచన చేద్దాం. మన ఆలోచనతోటి మీకు ఎకరం ఉంటే ఖచ్చితంగా ఎకరానికి పాస్ పుస్తకం, 90 సెంట్లు ఉంటే 90 సెంట్లకి పాస్ పుస్తకం, 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకి పాస్ పుస్తకం వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు సోలేరులో 1032 మందికి పాస్ బుక్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు తీసుకుని దీంట్లో మళ్ళా ఏమైనా తప్పులున్నా కూడా సరి చేసుకోవచ్చు. అది తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏదైనా పొరపాటు పడితే మీరు వెళ్ళి అది సరి చేయించుకోండి. ఎవరికి తప్పు లేని రాజముద్రతోటి మీకు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి. రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలి, రైతులకే మేలు జరగాలనే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎంతో మేలు చేస్తుంది. మరి ధాన్యం కొన్న 24 గంటల్లోనే మీ అకౌంట్ లో డబ్బులు వేయడం జరిగింది. ఏ పని చేసినా రైతులకు మేలు జరగాలి, రైతులు బాగుండాలి, రైతే దేశానికి రాజు అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు అంగీకరించి తప్పులు లేని పాస్ పుస్తకాలు మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని ఏర్పాటు చేశారు. అమరావతి రాజధానిని ఆథరైజ్డ్ చేయాలి అని ఆలోచన చేసి కేంద్రంలోనే ఉభయ సభలు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచనతోటి మన రాష్ట్రపతి గారి రాజముద్రతోటి అమరావతి రాజధాని ఏర్పడింది. ఇంకా రాజధాని మార్పు చేసుకునే అవకాశం లేకుండా అది గజిట్ నోటీసు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మనకి అమరావతి సమస్య వదిలిపోయింది. మరొకటి ఏంటంటే పోలవరం వచ్చే పుష్కరాల నాటికి పూర్తి చేసి మీ రైతులందరికీ మేలు జరిగే విధంగా పోలవరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. పోలవరం తయారైన తర్వాత మనమందరం కూడా 3 పంటలు పండించుకునే అవకాశం వస్తుంది. ఎప్పుడు 364 రోజులు నీరు అందే అవకాశం వస్తుంది. పోలవరం వల్ల అంత మేలు జరుగుతుంది. అది త్వరలో పూర్తి అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. రైతులకు ఏ కార్యక్రమం చేసినా రైతులు బాగుండాలి, రైతు రాజు అనే కార్యక్రమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పాస్బుక్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మరలా తహసీల్దార్ గారికి మీరు కంప్లైంట్ చేసుకుంటే వారికి మళ్ళీ పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. పాస్బుక్ లేని రైతులు లేకుండా ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. దయచేసి మీరందరూ కూడా పాస్బుక్లు స్వీకరించి నిర్భయంగా మీరు సంతోషంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ అతన్ని రైతులు ఈ పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో రీసర్వే విషయంలో 2019 రెవెన్యూ వారు చెప్పినా సరే దాని లోపాలను సరి చేయకుండా అతని ఫోటో ముట్టించడం కోసం ప్రతి గ్రామంలోనూ ప్రతి విలేజ్ లోను ఈ వ్యవసాయదారుల్ని హింసించిన ఘనత వైసీపీ ప్రభుత్వం జరిగితే దాన్ని సరిచేసి ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి రైతుకి కూడా అక్కడ సబ్ డివిజన్ విషయంలో కానీ సర్వే విషయంలో కానీ అన్ని కూడా సరిచేసి ప్రతి గ్రామంలో కూడా మన పొలం, మన భూమి, మన హక్కు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మళ్ళీ రాజముద్రతో పాస్బుక్ చేసే విషయాన్ని మీ అందరూ తెలిసి ఇదంతా సుమారుగా 4-5 నెలల నుంచి జరుగుతుంది. ఈ భీమవరం నియోజకవర్గంలో శాసనసభ్యులు అంజిబాబు గారి నాయకత్వంలో
మరి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, రెవెన్యూ సిబ్బంది, ఆర్టీఓ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఎక్కడా కూడా ఆందోళన పొందకుండా ఎక్కడ తప్పులుంటే అది రెవెన్యూ వారికి కూడా సూచిస్తున్నాను. పైన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఏం చెప్పినా కానీ కింద రెవెన్యూ సిబ్బంది, అక్కడ విఆర్ఓ గానీ, ఎంఆర్ఓ గారు ఆఫీసర్ కానీ అన్ని కూడా రైతులకి వాళ్ళకి కొద్ది ఓపికగా వాళ్ళ సమస్యని వివరించినప్పుడు దాన్ని ఓపిక పరిశీలించాలని చెప్పి వాళ్ళకు కూడా సూచిస్తున్నాను. వాళ్ళు కోరుతున్నాం. రాబోయే రోజుల్లో వ్యవసాయ భూములకు సంబంధించి, రైతులకు సంబంధించి ఈ భూముల విషయం ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా చేయాలి. అందులోకి దేవాలయం నియోజకవర్గం ఎక్కడ కూడా ఏ కంప్లైంట్ లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే నేను కూడా ప్రతి గ్రామం జరుగుతుంది 22A అని ఆ గవర్నమెంట్ వచ్చి చాలా ఇబ్బందులు పడతాయి. అవి కూడా గ్రామ సభలు పెట్టి పరిశీలించమన్నారు. అది కూడా మరి ఎంఆర్ఓ గారికి, అలా దేవనియోగంలో ఉన్న ఇద్దరు ఎంఆర్ఓ గారికి అందరికి కూడా మనం సూచిస్తున్నాం. అది కూడా సమస్య పరిష్కరించి రాబోయే రోజుల్లో గ్రామ గంటాలు కానీ, అలాగే గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూములు కానీ రీసర్వేషన్లో, పాస్ పుస్తకాల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా వేరే వాళ్ళ హక్కు ఎలా ఉంటది, ఉండకూడదు కదా. అందుకోసమే క్లియర్ కట్ గా ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే మంచి కాన్సెప్ట్ తో ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టింది. మీకు తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి అండగా నిలుస్తూ ధాన్యం పట్టినటువంటి 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్ లో వేస్తూ ఏ కష్టం వచ్చినా వెండు దండుగా ఉంటూ ఈ రోజున రైతు ప్రభుత్వం, ఈ రోజున కూటమి ప్రభుత్వం అని అనుకునే దిశగా ముందుకు వెళ్తుంది. దానికి సపోర్ట్ చేసినటువంటి రైతులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గత వైసీపీ పాలనలో ఎట్లా రైతుని ఇబ్బంది పెట్టి ఈవెన్ సర్వే రాళ్ల మీద కూడా ఎలా ఫోటోలు వేసుకున్నారో, పాస్ పుస్తకాల మీద కూడా ఎవరు ఫోటోలు వేసుకున్నారో మీరు అందరూ చూసి అందరికీ కూడా మన కంగారు వచ్చింది. మన భూములు ఎక్కడ దోచేస్తారు అనేసి మనకు అందరికీ భయం పుట్టి తగిన తీర్పు ప్రజలందరూ కూడా ఇవ్వటం జరిగింది. ఈ రోజున అవన్నీ కాకుండా అవన్నిటిని సరిచేస్తూ గతంలో ప్రభుత్వం చేసినటువంటి, వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిచేస్తూ ప్రజలకి భవిష్యత్ కాలంలో, భవిష్యత్ తరాలలో ఎలాంటి ఇబ్బందులు, ల్యాండ్ సమస్యలు లేకుండా చేయటం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందండి. ప్రభుత్వం ఇచ్చినటువంటి టైంలో సమస్యలను పరిష్కరించుకొని చక్కగా మీరు భూమిని కాపాడుకోవాలని కూడా అందరినీ కూడా మనస్ఫూర్తిగా రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని నూతనంగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం నిర్ణయించడం. రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా 10 గ్రామాలకి రాగా తోలేరు గ్రామానికి సంబంధించి మనకు పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రింట్ అయి రాలే. పంపిణీ చేసినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల్లో కూడా చాలా వరకు జాయింట్ ఎల్పిఎంస్ తో కూడి ఉండి ఎక్స్టెండ్ వేరియేషన్స్ అవి ఉన్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంకా పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. కాబట్టి ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో మనం పట్టాదారు పాస్ పుస్తకాలు ఎర్రర్ ఫ్రీ పాస్ బుక్స్ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మనకి ఏప్రిల్ సైకిల్లో ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ నెల 15 రోజుల పాటు ఈ గ్రామంలో ఉన్నటువంటి జాయింట్ ఎల్పిఎం ఫిట్ చేయడం, అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటాలు అన్ని కూడా కరెక్షన్స్ చేసి చాలా తప్పులు దొరికాయి. దాంతో లేని తగువుల్ని తెచ్చిపెట్టినట్టు అయింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా ఎంఆర్ఓ గారికి, విఏఓలకి కూడా అధికారాలు పూర్తిగా ఇచ్చినట్లయితే వాళ్ళ పొలం ఎక్కువ, వాళ్ళ పొలం తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ డాక్యుమెంట్ల ఆధారంగా వాళ్ళే నిర్ణయం తీసుకుని చేసినట్లయితే ఈ పరిష్కారం ఇంకా తొందరగా దొరుకుతుంది. కానీ ఒకళ్ళకి ఎక్కువ ఉండి ఒకళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్ల ప్రకారం కాకుండా వాళ్ళని ఆ ఎక్కువ ఉన్న భూమి మాది కాదు అని లెటర్ ఇమ్మంటున్నారు. దానివల్ల వాళ్ళు లెటర్ ఇవ్వడానికి ఏమో పక్క రైతులు ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంఆర్ఓ గారు, తదితరులు ఈ రెవెన్యూ సిబ్బంది ఆ డాక్యుమెంట్లని చూసి వాళ్ళే నిర్ణయం తీసుకున్నట్లయితే వీటికి పరిష్కారం బాగా తొందరగా దొరుకుతుంది. అదేవిధంగా మనకు పాస్బుక్లు కూడా అన్ని ఏదో వస్తాయని మనం ఎంఆర్ఓ ఏం చెప్తారు, ఎమ్మెల్యే ఏం చెప్తారు, మనకు కూడా కొంచెం సెన్స్ అనేది ఉండాలి. రైతు పక్షపాతి అన్ని మీ దగ్గర తీసుకొస్తుంటే మీకు ఏ విధమైన ఇబ్బందులు నొప్పులు కలగట్లా. 2 సెంట్లు తేడా వస్తే 200 సార్లు వెళ్తారు. అన్ని సరి చేసే పుస్తకం ఏంటంటే ఇవాళ మీరు మా ఇంటికి పంపించండి, మేము వస్తాలే తీసుకుంటామనే పరిస్థితి ఇది కరెక్ట్ కాదని చెప్పి రైతు సోదరులు
50 సంవత్సరాల నుంచి మన స్వాధీనంలో ఉన్న భూమిని 22 పెట్టి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి చూపిస్తున్నారు. దానివల్ల రైతు తన పేరు రిజిస్ట్రేయించుకుంటాకి లేదు, అమ్ముకుంటాకి లేదు, కొనుక్కుంటాకి లేని పరిస్థితి వచ్చింది. దాని మీద ఎవరైతే 22A పడినాయో అవన్నీ తహసీల్దార్ గారి దృష్టికి తీసుకువస్తే వెంటనే దాని మీద చర్య తీసుకుని అది 22లో ఏలు లేకపోతే అది తొలగించి మీకు పాస్బుక్ లేవుటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని మీరందరూ రైతులందరూ కూడా ఉపయోగించుకోండి. మరొక సమస్య, సర్వేలు లేరు, సచివాలయంలో సిబ్బంది లేరని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఖచ్చితంగా సర్వేలు వారం రోజులు ఒకరైనా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తాను. నవడూరు మరుగు పోలవరం రోడ్డు ఆల్రెడీ అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాను. ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు. త్వరలో ఆ రోడ్డు పూర్తవుతుందని చెప్పి ఆ రోడ్డు అయిపోతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీ ఎల్పీ నెంబర్లు, జాయింట్ ఎల్పీ నెంబర్లు పడటం వల్ల మీ పాస్బుక్లు ఎడగొట్టడానికి ఇబ్బందిగా ఉంది. అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వం మీ ఎల్పీ నెంబర్ నుంచి మీ పాస్బుక్ ఎడగొట్టి ఎవరి పాస్బుక్ వారికి ప్రభుత్వ రాజముద్రతో ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఎవరి ఫోటో ఉండదు, ప్రభుత్వ రాజముద్రే ఉంటుంది. ఈ గ్రామంలో అందరికీ పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది, ఏ ఒక్కరికి మిస్ అవ్వడం జరగదు. పాస్బుక్ అందని వాళ్ళు, 22Aలో ఉన్నవాళ్ళు మీరందరూ కూడా తహసీల్దార్ గారికి దరఖాస్తు చేసుకుంటే అవి త్వరలో పరిష్కారం చేసి నెల అయినా 2 నెలలైనా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రైతుకు ఇబ్బంది లేకుండా చేయాలని ఈ ప్రభుత్వ ధ్యేయం. రైతు కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పండిన పంటని 24 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎకరం 30 సెంట్లు ఉంటే ఎకరం 30 సెంట్లు పాస్బుక్ లో పడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా తహసీల్దార్ గారి దృష్టికి మీ పొలాల వివరాలు తెలియజేసి ఇచ్చినట్లయితే మీ అందరికీ కూడా రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 22A ఇది చాలా పెద్ద సమస్య. మన భూమిని ప్రభుత్వ లెక్కల్లో 22A కింద చూపించబడుతుంది, అంటే అది ప్రభుత్వ భూమి కింద చూపించబడుతుంది. మన సొంత భూమి ప్రభుత్వ భూమి కింద చూపించడం ఏంటని ఆ రైతు చాలా ఆందోళన చెందుతాడు. ఆ భూమిని ఖచ్చితంగా రైతుకే చెందాలి, రైతుకే పాస్బుక్ ఇవ్వాలి, 22Aని తొలగించాలని చెప్పి ఇప్పుడు కొత్తగా మన ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది. ఎవరైతే 22Aలో అక్రమంగా వేసి ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి మీకు రైట్ ఉంటే మీరు ప్రభుత్వ భూమి కాకపోతే ఖచ్చితంగా మీ భూమికి పట్టాదారు పాస్ వస్తే ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల రైతుకు ఎంతో మేలు జరుగుతుంది. రైతుకు మేలు చేయాలనే ఆలోచనతోటే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రైతు ప్రభుత్వం ఇది, దాంట్లో మీరు ఏమాత్రం సందేహపడక్కర్లేదు. అలాగే స్టాఫ్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ పెద్దలు చెప్పిన సమస్యలన్నీ కూడా పరిష్కరించి గ్రామం మంచి గ్రామం, మన నియోజకవర్గంలో పెద్ద గ్రామాలు ఇది ఒక గ్రామం, మీ అందరికీ కూడా మేలు జరిగే విధంగా కార్యక్రమాలు చేస్తామని, మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి మంచి కార్యక్రమం తలపెట్టి చెడ్డ పేరు తెచ్చుకోవడం అనేది గత ప్రభుత్వ నాయకుల లక్ష్యం. అది ఎందుకంటే రీసర్వే అనేది మంచి కార్యక్రమం, కానీ సరైన దాన్ని సమగ్రంగా రీసర్వే చేయకుండా టార్గెట్లు పెట్టి అలా స్పీడ్గా చేయడం వల్ల తప్పులు బాగా ఎక్కువ వచ్చి జనాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాన్ని కొనసాగుగా మా కూటమి ప్రభుత్వం కూడా దీన్ని కొనసాగిస్తుంది. కానీ మంచి కార్యక్రమం కాబట్టి కొనసాగిస్తుంది. ఇది కూడా టైం ఇవ్వాలి. నా ఉద్దేశంలో వాళ్ళు చేసిన పని తప్పు అనేది రాకూడదు. ఈ సర్వే అనేది ఎన్నో సంవత్సరాల తర్వాత జరిగేది కాబట్టి ఎంత టైం అయినా తీసుకుని ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా, అతను చెడ్డ పేరు తెచ్చుకున్నాడు కాబట్టి మన ఎమ్మెల్యే గారికి వినియోగించుకునేది ఏంటంటే ఆయన అసెంబ్లీలో కానీ ఎక్కడైనా తెలియజేసింది ఏంటంటే మన గవర్నమెంట్ మనకు మంచి పేరు రావాలి. ఎవరు చిన్న ఇబ్బంది కూడా పడకుండా, ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా మనం చేసే కార్యక్రమాన్ని వాళ్ళకి ఉపయోగపడేలా చేస్తే దానికి అర్థం ఉంటుందండి. నమోదు చేయబడి ఉన్నట్లయితే ఆ వివరాలన్నీ కూడా తయారు చేసాం. ఆ సర్వే నెంబర్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని కబురు చేసి వాళ్ళ దగ్గర కూడా దరఖాస్తులు స్వీకరించి వాళ్ళ దరఖాస్తుల మీద స్టడీ తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు జాబితా కూడా మన ఈ కార్యాలయం దగ్గర ఒకటి ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సభలో కూడా మా RSDT గారు చదివి వినిపించడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరైనా కనుక మీ భూములు పొరపాటున నమోదైనట్లయితే మీరు దరఖాస్తు ఇచ్చినట్లయితే కనుక ఆ దరఖాస్తుని మేము ప్రాసెస్ చేసి ప్రపోజల్స్ కలెక్టర్ గారికి పంపించి నిషేధించి తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు ఈ సభ తెలియజేస్తాం.
ప్రభుత్వం చేసి హడావిడి చేసి ఒకళ్ళు కలిపేసి ఎల్పిఎం నెంబర్లు పెట్టి రకరకాలుగా ఉన్న భూముల్ని మరి చాలా మంది జనం జడిసిపోయే విధంగా చేసి ఆయన ఫోటో పెట్టి మరి సర్వే రాలిపోతారని అది రకరకాలుగా చేసి చాలా మంది భూ సర్వే గురించి చాలా మంది భయపడిపోయి అతనికి అంత దారుణంగా ఓడిపోవడానికి కూడా ఇది ఒక కారణం. మరి ప్రజల్లో మా భూమి మాకు అసలు ఉండదా అన్న ఉద్దేశం ఉండేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ఈ తప్పులన్నింటినీ సరిచేయడానికి ఇంకా 2 ఏళ్ళు పెట్టినా ఇంకా సరిగ్గా ఇంకా చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు 10,000 జనాభా 6,000 ఓటింగ్ ఉన్న రెండు సచివాలయాలు ఇక్కడ సారు ఒక రోజు అన్నారు. కానీ ఇద్దరులోని ఒకరిని ఖచ్చితంగా ఫుల్ వారం రోజులు కూడా ఇక్కడ పనిచేసేలాగా రైతులకి ఇబ్బంది లేకుండా రైతులు ఏం చేయాలంటే మేము ఓటింగ్ వెళ్ళేటప్పటికి ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటాం. ఈ సమస్య వచ్చినప్పటికి రాత్రి మొత్తం రైతులందరూ కూడా మా ఇంటి దగ్గరకు వచ్చి దొంగలు చేయడం మొదలు పెట్టారండి. రేపు ఈ కార్యక్రమం ఉంది కదా, సర్వే మనకి ఇబ్బందిగా ఉంది, నువ్వు అడుగుతావు లేదంటే మీరు అందరూ రండి, కాగితపూర్వంగా గురుగారు వస్తారు, ఆయనకి చెప్తాం. ఖచ్చితంగా మనకి 2 సర్వేల్లోనే ఒకటైనా సరే అందుబాటులో ఉండాలి. మీ సమస్యలు తీర్చడానికే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గురుగారు రైతుల గురించి తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చారండి. అదే విధంగా నవడూరు సెంటర్ నుంచి రోడ్డు గురించి చంద్రబాబు గారు చెప్పారు. గతంలో 9 కోట్లకి మనం టీడీపీలో ఉండగా మనం లాస్ట్ ని మనం శంకుస్థాపన చేసామండి. అది ఇప్పుడు డీలిమిటేషన్ లో మళ్ళీ మమ్మల్ని ఎక్కడికి ఎంటేస్తారో మాకు దిక్కులు అయిపోతామండి. మీరుండగా మా రోడ్డు మాత్రం ఖచ్చితంగా వేసి తీరాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సంబంధించి సర్వేయర్ గురించి చంద్రబాబు మాట్లాడినా సర్వేయర్ ఇబ్బంది అనేది చాలా ఎక్కువగా ఉందండి ఎమ్మెల్యే గారు. ఎందుకంటే అట్లీస్ట్ 1 or 2 days మనం ఇక్కడ ఉంటేనే తప్ప సర్వేయర్ ఇక్కడ ఎల్పీ నెంబర్ సబ్ డివిజన్స్ అవ్వలేదండి. ఆ సబ్ డివిజన్స్ అవ్వాలంటే వాళ్ళ దగ్గరుండి మనకి చేస్తేనే తప్ప వేరే ఊళ్ళో సర్వే కంటే మా ఊళ్ళో సర్వే అయిన ఊళ్ళోనే రెక్టిఫై కాలేదు. కాబట్టి మీరు ఆదేశించి 1 or 2 days ఇక్కడ